అర్బన్స్ అని ఉంది. అర్బన్ అది అది ఆ పాత సిస్టమ్ అనేది ఇంకా ఒక 70% అయితే పాత సిస్టమ్ ఉంది సార్. 30% అంటే ఇక చెప్పలేము అది. ఓకే సార్, మీ విషయంకి వస్తే సాధారణంగా అడ్వకేట్ అవ్వగానే సివిల్ క్రిమినల్ చూసుకుంటారు. మీరు క్రిమినల్ ఎందుకు తీసుకున్నారు? నేను బోత్ చూస్తాను సార్. ఐఎమ్ బోత్ అడ్వకేట్, సివిల్ అండ్ క్రిమినల్. నేను వచ్చి కూడా 94 నా ఎన్రోల్మెంట్. నేను 31 ఇయర్స్ అవుతుంది. 94 ఫిబ్రవరి 22 నా ఎన్రోల్మెంట్ అయింది. సో మొన్న ఫిబ్రవరికి 30 ఇయర్స్ అయిపోయింది. 30 ఈస్ కంప్లీటెడ్. సో నేను ఫస్ట్ నుంచి ఇన్ని 30 ఇయర్స్లో కూడా నేను ఓన్లీ ఐఎమ్ ఎగ్నెస్ట్ ఫర్ యాక్సిడెంట్ కేసెస్, ఎంఐటి ఓపీలకి ఎగ్నెస్ట్ నేను. సో ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అది ఇంట్రెస్ట్ లేదు, నేను వేయలేదు. బట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏ కేసెస్ అయినా కూడా అవి ఛాలెంజ్ తీసుకొని గెలవటమే. అచ్చా, ఫస్ట్ తీసుకున్న కేసు ఏదండి మీరు? సార్ నేను ఇండివిజువల్గా వచ్చినప్పుడు తీసుకుంది ఒక 420 కేసు తీసుకున్నాను సార్. ఇండివిజువల్ అంటే మా శ్రీరామరావు గారి దగ్గర ఉన్నప్పుడు చాలా కేసులు చేశాను. ఇండివిజువల్గా వచ్చినప్పుడు కంటే సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్టేట్ బ్రీఫ్గా నన్ను ఒక 302 కేసులు వేశారు సార్. 302 మర్డర్ కేసులో వేశారు నన్ను. ఎవరు, ఐ శంకర్ గారని జడ్జి, అక్కడ ఫాస్ట్ ట్రాక్ జడ్జి ఉండేవారు. సార్ రోజు ఆ కోర్టులో కూర్చుంటాం కానీ సారు నా మీద అభిమానం, లేకపోతే రోజు కూర్చుంటారు, రెగ్యులర్ కూర్చుంటున్నారని శ్రీనివాసు ఈ కేసు చేయమ్మా అని చెప్పేసి స్టేట్ బ్రీఫ్గా నన్ను వేశారు. సో స్టేట్ బ్రీఫ్కి వేసిన తర్వాత ఐ వాన్ ద కేసు. ఆ కేసు గెలిచాను నేను. ఎలా గెలిచానంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎలా అండి? అంటే ఇప్పుడు ఆ కేసులో యాక్చువల్గా ఏంటంటే సార్, అది ఇక్కడ వేంసూరు మండలం ఉంది, సత్తుపల్లి దగ్గర వేంసూరు మండలం ఉంది. ఆ వేంసూరు మండలంలో ఒక భార్యాభర్త ఉంటారు. భార్యాభర్త ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా వీడు బాగా తాగుబోతు అయితే వాడు ఏం చేస్తారంటే రోజు భార్యను కొడుతుంటాడు. రోజు భార్యను కొడుతుంటే భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయితే ఆ అత్తగారు వచ్చి ఇతన్ని మందలించడానికి వస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇవాళకి మనం చెప్పకూడదు కానీ, ఓపెన్గా చెప్పకూడదు కానీ, ఇవాళ మళ్ళీ భార్య భర్త అది కాకుండా అత్త వాళ్ళు సంథింగ్ పెట్టుకుంటారు. సో దే వెంట్ టు సమ్ అదర్ ప్లేస్. ఎవరు, అల్లుడు అని అత్త కలిసి. తర్వాత కనిపించదు, చనిపోతుంది. ఆమె ఇక్కడ ఎట్లా చనిపోయిందో ఏందో తెలియదు. ఎవరు? అత్త చనిపోతుంది, వేరే చోటుకి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత వీడే చంపాడని చెప్పేసి కేసు. ఎవరు ఇక ఇక్కడ దాదాపు 6 నెలలు 7 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. అల్లుడి మీద కేసు రిజిస్టర్ చేస్తారు. వీడు ఆమె అక్కడ చనిపోయిందా లేకపోతే అక్కడి నుంచి ఆమె ఎస్కేప్ అయిందా ఏది తెలియదు వీడికి. వీడు మళ్ళీ వీడి ఇంటికి వీడికి వచ్చేస్తాడు. వీడు రాగానే వీడి మీద కేసు ఇచ్చేసి వీడి మీద ఒక 302 పెడతారు. 302 పెట్టారు కదా, ఆ 302ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది చేయలేకపోయారు. ఏం చేశారు, ఒక ఊర్లో ఒక చెరువు అంటే ఒక తోట ఉంటుంది కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఉంటారు కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎవరిదో శవం దాంట్లో నుంచి తీసి ఆ శవాన్ని తీసి ఇతనే చంపిండని చెప్పి చేస్తారు. ఆఫ్టర్ 6 months ఆ శవాన్ని తీసిన తర్వాత ఓన్లీ స్కెల్టన్ అనేది బయటకు వస్తుంది. అతను ఆ స్కెల్టన్ ఈ అత్తదే అని చెప్పేసి అంటారు. ఎక్కడ కూడా ఈ యొక్క బాడీ స్కెల్టన్కి కానీ లేకపోతే ఒక బిడ్డది కానీ భర్తది కానీ కొడుకులది కానీ ఎక్కడ దేని టెస్ట్ చేయరు. మోరోవర్ ఆ స్కెల్టన్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా బాడీ మొత్తం చీర కట్టి చేసి గాజులో ఒకటి పెడతారు, MO2 MO1 అని పెడతారు. MO2 MO1 పెట్టేసిన తర్వాత ఫస్ట్ MO1 ఒక కర్ర పెడతారు సార్, మామూలు ఒక కర్ర పెట్టేస్తారు. MO2 గాజులు పెడతారు. MO3 వచ్చేకల్లా ఏముండదు. సో నేను ఇదంతా ఓన్లీ టెక్నికాలిటీ మీదనే కేసు గెలిచాను. DNA ఉండదండి? DNA ఉండదు, ఏముండదు. DNA చేస్తారు. DNA చేసిన తర్వాత ఆ బాడీకి అసలు దానికి సంబంధించిన వీళ్ళ బ్లడ్కి కానీ వీళ్ళ బోన్స్ కానీ ఏది కానీ సంబంధం మ్యాచ్ కాదు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ దగ్గర నుంచి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ MO1 కర్ర తీసుకొచ్చి పెడతారు సార్, MO2 గాజులు తీసుకొచ్చి పెడతారు, MO3 జాకెట్ కూడా పెడతారు. జాకెట్ ఒకటి పెడతారు. ఆమె పెట్టిన తర్వాత నేను మెడికల్ దాంట్లో మెడికల్ డాక్టర్ వస్తే FSL డాక్టర్ వస్తే డాక్టర్ని అడిగాను, సార్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఈ యొక్క కర్రతోని MO1 ఈ కర్రతోని మనిషిని కొడితే చచ్చిపోతాడా అంటే చెయ్యి కూడా ఎరగదు సార్ ఈ కర్రతోని అన్నాడు. యాక్చువల్గా అది అక్కడ జరిగిన డెడ్ బాడీ, అసలు యాక్చువల్గా డెడ్ బాడీ జరిగింది ఏంటంటే వీడు చంపాడు చేశాడని చెప్పేసి అంటానికి అక్కడ రిక్కిల్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఈ బాడీకి మధ్యలో ఇది ఉంటుంది, ఇట్లా ఉన్న దీన్ని కట్ చేసేస్తే ఈ బాడీ మొత్తం స్పాట్ డెడ్ అవుతారు.
ఇక్కడ ఉన్న ఈ బాడీకి మధ్యలో కలిసి ఉంటుంది మనకి. దాని మీద కొడితే చచ్చిపోతాడు. అంటే అతను ఏం చెప్పాడు సార్, మంచి వేటకత్తి అయితే దాన్ని పగలగొడితేనే అది చచ్చిపోతాడు సార్, అసలు దీనికి సంబంధం లేదని. సార్ నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, దిస్ ఇస్ మై వైట్ షర్ట్. ఈ వైట్ షర్ట్ నేను తీసుకెళ్ళి ఒక 6 నెలలు బందులో పెడతాను. 6 నెలల తర్వాత ఇది తీస్తా, సేమ్ వైట్ షర్ట్ వస్తుందా సార్ అని అడిగాను. దట్టు ఇంక్లూడింగ్ ఒక బాడీకి తగిలిచ్చి అంటే అదే సార్ అది పీసెస్ అయిపోద్ది, విత్ ఇన్ 1 మంత్లో పీసెస్ అయిపోద్ది. మరి వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్ అన్న, వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్ అన్న, మరి ఈ జాకెట్ అంటే సార్ ఈ జాకెట్కి దానికి సంబంధం ఏం లేదు సార్. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. గాజులు పెట్టారు, ఆ గాజులు ఏం చేశారంటే బాగా అంటే పగిలిపోయినట్టు చేసి పెట్టారు. బాడీకి ఎప్పుడైనా కూడా గాజు అంతే ఉంటుంది తప్ప పగిలిపోయి రాదు బయటికి. మరి ఇన్ని పీసులు పెట్టారంటే మనకి బఠానీలు ఉంటాయి చూడండి, ఆ బఠానీలు పెట్టినట్టు పెట్టారు. మరి ఇన్ని పెట్టారు కదా సార్, ఇట్లా పెట్టారంటే అసలు దానికి ఛాన్సెస్ ఏ ఉండవు సార్ అని చెప్పేసి. సో అంటే ప్రాసిక్యూషన్ అన్నది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయబడడం వల్ల ఒక లాయర్గా నేను గెలిచాను ఫస్ట్ కేసులో. ఇంకా తర్వాత 420 కేసెస్లో పెడతారు సార్. 420 కేసెస్లో యాక్చువల్లీ 420 కేసుల్లో మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. ఎక్కడ కూడా చూడండి కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 420 కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ పెట్టరు. వాళ్ళు కనుక కరెక్ట్గా మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే లాయర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఫస్ట్ చెప్పిన కేసులో అసలు యాక్చువల్గా ఏం జరిగింది? అసలు ఎవరో చనిపోయారు, వీడి మీద ఒక మర్డర్ కేసు పెట్టారు, బాడీ కోసం తీసుకొచ్చి పెట్టారు. వీడు అంటే ఆమె ఎక్కడుందో తెలియదు, వీడి దగ్గర ఇద్దరు కలిసిపోయారు సార్. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆమె. వీడు ఊరికి వచ్చేసాడు, ఆమె ఇక్కడ పెళ్ళాం పిల్లలతో ఇది లేదు, అటు అత్తతో లేదు అని చెప్పి వీడు ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చాకల్లా వీడి మీద కేసు పెట్టి ఏదో ఒక బాడీ తీసి వీడి మీద కేసు ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద మనకి ఆ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా అంటే ఒక ఫేక్ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మాకేమొస్తుంది అంటే మేము అడిగే క్వశ్చన్స్ కానీ మేము రేజ్ చేసే క్వశ్చన్స్ కానీ ఎట్లుంటాయి సార్. సపోజ్ మాకు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఐ వాంట్ టు విన్ మై కేసు. ఎలా గెలవాలనేది నేను ఆలోచన, మెడికల్ టర్మినాలజీ కానీ ఏదైనా కానీ ఎట్లయినా కానీ ఏ విధంగా మనం డౌట్ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో అని చూస్తాం. అవును, సాక్ష్యాలు అన్నది మామూలు సాక్ష్యాలు అన్నది వాళ్ళు చెప్తుంటారు చేస్తుంటారు, అదంతా మనం చూస్తుంటాం. మెయిన్ వచ్చేవరకల్లా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే ఈ యొక్క వీడితోనే మనం గెలుస్తాం సార్. ఓకే సార్, 302 చెప్పారు, 420 చెప్పారు, 138 తీసుకుందాం చెక్ బౌన్స్ కేసు సార్. ఆ కేసులో అక్విడల్ వస్తుందా కన్విక్షన్ వస్తుంది? సాధారణంగా కన్విక్షన్ వస్తుంటాయి. నేను దాదాపు చెక్ బౌన్స్ కేసులలో సార్ ఇప్పుడు ఒక 4 కేసులు గెలిచా సార్. ఐఎమ్ అక్యూజ్డ్ ఫర్ అడ్వకేట్ ఫర్ అక్యూజ్డ్కి. ఎలా వస్తుందండి అందులో? అంటే సార్ దాంట్లో వచ్చేవరకల్లా యాక్చువల్గా చెక్ బౌన్స్ కేసెస్ చెప్పాలండి సార్, అందరూ చెక్ బౌన్స్ కేసెస్ వేస్తారు సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఎవరు క్లయింట్ వచ్చినా కూడా చెక్కు కేసు వేయకురా బాబు అని చెప్తాను. ఎందుకు సార్ అని అడతారు. నీ దగ్గర ప్రామిసర్ నోట్ ఉందా అంటాను. ఉంటుంది సార్ అంటారు. ప్రామిసర్ నోట్ ఉంటే నీ ఇంటికి వస్తారా డబ్బులు, చెక్ వేస్తే రోజు పొద్దున్నే వచ్చి ఆ చెట్ల కింద కూర్చొని పల్లీలు బఠానీలు తింటాను తప్ప నువ్వు చేసేది ఏం లేదురా. నువ్వు తర్వాత మళ్ళీ నువ్వు గెలుస్తావు, వాడు అప్పీల్కి పోతాడు, అక్కడ పోయిన తర్వాత హైకోర్టుకు పోతాడు, అక్కడ పడి వచ్చే కల్లా పుణ్యకాలం కాస్త గడుస్తుంది. అదే రికవరీ మనీ వేసుకుంటే ప్రామిసర్ నోట్తో వేసుకుంటే అది ఒక డిగ్రీ అయిన తర్వాత ఒక ఈపీ వేసుకునో వాడిని అరెస్ట్ పెట్టో డబ్బులు కట్టానో ఏదో ఒకటి చేస్తుంది. వాడు అప్పీల్కి పోయినా కూడా హాఫ్ అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయాలి కాబట్టి హాఫ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు కాబట్టి నీ అమౌంట్ కనీసం నువ్వు ఖర్చులు పెట్టినా వస్తారా బాబు, నువ్వు ఈ చెక్ బౌన్స్లు అనేది పెట్టుకోకండి అని చెప్పేసాను. ఇప్పుడు నేను ఒక కేసు గెలిచాను, సపోజ్ ఒక కేసు చెప్తాను. ఒక కేసులో ఏంటంటే చెక్ ఇచ్చారు, చెక్కు ఎప్పుడు ఇచ్చారు, ఇవాళ చెక్ ఇచ్చారు. ఇవాళ చెక్ ఇచ్చి అగ్రిమెంట్ అనేది ఈ చెక్కుకి సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్ అనేది ఒక 3 నెలల తర్వాత రాస్తారు. చెక్కు ఇవాళ ఇస్తారు, డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ చెక్ సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్ లేదు నేను కోర్టులో రేజ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకుని చేస్తారు. సో దానికి టాలీ కాదు కాబట్టి కేసు గెలుస్తుంది. కానీ ప్రాపర్గా అన్ని చేసిన తర్వాత కూడా చెక్ మన 138లో అక్విటల్ వస్తుంది. ఎందుకండి అక్విటల్ వస్తుందంటే సార్ ఒక్కొక్క సపోజు ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను ఏ వ్యక్తికి, నేను బి, నాకు వచ్చిన అమౌంట్ సోర్స్ చూపిస్తా, మీకు ఇచ్చిన లీగల్గా చూపిస్తా, బ్యాంకు మీ దగ్గర చెక్ తీసుకుంటా ఏ దగ్గర నుండి, ఆ చెక్ డబ్బులు రాలేదు బౌన్స్ అవుతుంది, ఇన్సెప్షన్ ఫండ్ అని వస్తుంది, మనం 138 వేస్తాం. అటువంటి కేసుల్లో కూడా అక్విటల్ వస్తుంటాయి. అటువంటి కేసులలో అంటే మీకు ఒక మాట చెప్తాను, 2 విషయాలు చెప్తాను సార్. స్ట్రైట్గా మీరున్నారు, నాకు డబ్బులు ఇచ్చారు,
స్ట్రైట్ మన ఇద్దరి మధ్యన లావాదేవీ నడిచింది. ఒక చెక్ ఇచ్చారు, ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చారు. నేను ఒక చెక్కు ప్రామిసరీ నోట్ మీకు ఇచ్చాను. మీకు ఇచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ అవే నడిచింది. సో దీని మీద అమౌంట్ అనేది కంపల్సరీ 100కి 100% కన్విక్షన్ పడుతుంది. ఓకే. ఎందుకంటే సిగ్నేచర్ ఇస్ మైన్. ఒక జడ్జి గారు నాతో ఇదే అన్నారు. నేను ఆర్గ్యుమెంట్ చెప్తుంటే వాడి ఇంట్లో నుంచి బీరువాలో నుంచి చెక్ అయితే ఈయనకు రాదు కదా అన్నాడు. అవును, చెక్ ఇస్తేనే వస్తుంది కదా అని. సో కన్విక్షన్ అనేది స్ట్రైట్ అవే ఉంటుంది కాబట్టి పడుతుంది. కానీ కొన్ని చెక్ కేసెస్లో కొంతమంది ఎందుకు ఎక్విటల్ అయితే అన్న సంగతి కూడా చెప్తున్నాను. సపోజు ఈ డబ్బులు తీసుకునేటప్పుడు 3-4 చెక్కులు 3-4 ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు సార్. సో మన ఇద్దరి మధ్యన స్ట్రైట్ అవే జరిగిన ట్రాన్సాక్షన్ అనేది, ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చారు, నేను తీసుకున్నాను, చెక్ ఇచ్చాను, ప్రామిసరీ నోట్ ఇచ్చాను, అయిపోయింది, అమౌంట్ కంపల్సరీ నాదే సిగ్నేచరు, అంతా అయిపోయింది కాబట్టి కన్విక్షన్ పడుతుంది. వీళ్ళు తీసుకునేటప్పుడు 3-4 చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి జరిగేది మీరే ఒక నెల రోజుల తర్వాత మళ్ళొక దావా వేస్తారు, లేకపోతే మీకు చూడడం బంధువుతోనో మీ పిల్లలతోనో ఇంకో దావా వేస్తారు. ఒకసారి నా దగ్గర డబ్బులు మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్న తర్వాత మీరు నా మీద కేసు వేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు నాకు డబ్బులు ఇయ్యరుగా, అదొక కాస్తోని గెలవచ్చు. రెండోది, ఈ ప్రామిసరీ నోట్ ఇచ్చిన తర్వాత జెన్యూన్ పర్సన్ ఉన్నాను అనుకోండి సార్. జెన్యూన్ పర్సన్ ఉంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 చెక్కులు తీసుకొని 3 ప్రామిసరీ నోట్లు తీసుకొని వేరే వాళ్ళతో ఎవరితో వేయించారంటే వాడికి తెలియదు ఎంత డబ్బులు ఇచ్చారో ఎందుకు తెలియదు. వాడి పేరు మీద వేస్తారు. మనం ఈ లాయర్లు అడిగే క్వశ్చన్స్కి వాడికి తిక్కమక్కబడి ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందా ఏం జరిగిందా అంటారు. ఆ ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద కానీ దేని మీద సంతకాలు పెట్టిస్తారు. ఆ సంతకాలు పెట్టించినోడు అటెస్టార్లో వచ్చి వాళ్ళ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా కాంట్రడిక్షన్స్ వస్తాయి. PW1కి PW3కి 2కి 3కి కాంట్రడిక్షన్స్ వస్తాయి. సో ఆ కాంట్రడిక్షన్ బేస్ చేసుకొని కూడా మేము గెలవచ్చుగా. అవును, అంతే కదా సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ దీంట్లో ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత కరెక్ట్గా రావాలంటే అసలు ఫస్ట్ ప్రొసీజర్ ఎలాగ వెళ్ళాలండి కరెక్ట్గా? యాక్చువల్గా చెప్పాలంటే సార్, ఒక ఫైనాన్షియల్ ఏదైనా కూడా ఇవాళ రేపు ఉన్న ఈ ఆర్థిక దాంతో చెక్కు కాకుండా ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీని మార్ట్గేజ్ చేసుకోవటం అనేది ఇవాళ రేపు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూలలో కానీ మార్ట్గేజ్ చేసుకోవటం అనేది ఇస్ ద బెస్ట్ సార్. ఓకే. వితౌట్ మార్ట్గేజ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాపర్టీ అతను అమ్మలేడు. ఇతని డబ్బులు అనేది రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇతని డబ్బులు ఇతని ఇంటికే వస్తే తప్ప ఫైనాన్షియల్గా నేను చెప్పేది ఎవరైనా కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఇచ్చేటోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క దగ్గర నుంచి సెక్యూరిటీగా అన్నది తీసుకోవాలి. లేదనుకోండి, సెక్యూరిటీగా లేనప్పుడు సెక్యూరిటీ లేనప్పుడు ఈ ప్రామిసరీ నోట్లు చెక్కులు అన్నది అలాంటి వాటికి పోవటం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేటోళ్ళు సార్. ఒకటి ఏంటంటే ఇవాళ రేపు జరిగే మనీ లెండింగ్ యాక్ట్ అనేది తెలంగాణ ఏరియాలో ఉంది సార్. మనీ లెండింగ్ యాక్ట్ ప్రకారం 5 కేసెస్ 4 కేసెస్ ఎక్కువ వేస్తే మాత్రం మనీ లెండింగ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఫస్ట్ మన దగ్గరనే తెలంగాణలోనే మనీ లెండింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ అని ఉంటుంది. సో దీంట్లో వేయటం వల్ల వీడు ఎవడైతే ఉన్నాడో వాడు 5-6 కేసులు 10 కేసులు వేసాడు అనుకోండి సపోజ్, యూజ్ అంటే అది రాదు. ఇప్పుడు వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అంటే ఏమి లేనోడికి ప్రామిసరీ నోట్ ఇచ్చి ఒక చెక్ కేసు ఇస్తే వాడికి ఒక 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో హైకోర్టుకు ఎక్కడికి వెళ్ళో అప్పుడు కన్విక్షన్ పడుతుంది. దాంట్లో కూడా ఇచ్చేది ఏంటంటే ఇవాళ ఏమంటే టు పే కంపెన్సేషన్ అమౌంట్ అని కూడా ఇస్తున్నారు. టు పే కంపెన్సేషన్ అమౌంట్ అని చెప్పేసి అన్నారనుకోండి సార్, ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి రికవరీ చేస్తారు? వీడికి ఏం సోర్స్ ఉంది? ఏం లేదు. సివిల్ దావాలు వచ్చిందనుకోండి, రికవర్ ఆఫ్ మనీలో మన ప్రామిసరీ నోట్లు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రామిసరీ నోట్లు వచ్చిన దానికి వాడికి మీద అరెస్ట్కి పెడతాం. వాడు డబ్బులు ఇచ్చేంత వరకు వాడిని మనమే పోషించాలి. వాడు జైల్లో ఉన్న రోజులు మనమే పోషించుకొని మనమే ఇది చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు వాడికి రాకపోతే ఒక 1 month వరకు మనం కూడా కట్టలేక మనకు మోయలేంలే, వాడికి మంచిగా ఏసీ రూమ్ ఇచ్చి జైల్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది. కానీ అలాంటి వాటికి ఎవరికి ఏం లేని వాళ్ళకి, ఏ సోర్స్ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా బెస్ట్. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ యొక్క వడ్డీ తిప్పేటోళ్ళు కానీ వాళ్ళు ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇస్తారు, కానీ తర్వాత ఆ వడ్డీ మిగులుతో తప్ప వేరే ఉండదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇవ్వకపోవడం బెటర్ అంటారు. ఇవ్వకపోవడం బెటర్. ఆ వడ్డీ ఏదైతే 4 నెలలు వీళ్ళు తీసుకునేది కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు సపోజ్, ఆ వడ్డీ మిగులుతో తప్ప అసలు అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే.